అయితే ఒక విషయం ఉంది సార్, బ్యూరోక్రాట్స్ ఎక్కడో చదివింది ఇది, బ్యూరోక్రాట్స్ ఎప్పుడూ కూడా ఎస్ చెప్పరు, పొలిటీషియన్స్ దేనికి నో చెప్పరు అని. ఈ రెండు సెట్ అయిన రోజు అన్ని సెట్ అవుతాయని ఒక మాట అంటూ ఉంటారు జనరల్గా. బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా ఏదైనా పాలసీ తీసుకురావాలన్నా కానీ దీంట్లో ఇది తప్పు ఉంది, అది ఉంది, ఇది ఉందని ఎక్కువ మ్యాక్సిమం బ్యూరోక్రసీలోనే అది బయటకు రావాలంటేనే చాలా సమస్య ఉంటుందని. పొలిటీషియన్స్ ఏమో ఇబ్బడిగా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తూ ఉంటారు, వీళ్ళు అసలు నో చెప్పరు అని. ఈ రెండింటిని సమన్వయపరిచారని మాట అంటుంటారు. నిజమేనా ఇది? రెండుకి నిజంగా దానిలో చాలా వాస్తవం ఉంది. కొంచెం లోతుకెళ్ళాలి. రాజకీయాన్ని తిట్టడం చాలా తేలిక. ప్రజాస్వామ్య రాజకీయంలో ప్రజల ఓటు పొంది వాళ్ళ మన్నన పొంది మీరు ఇక్కడికి వచ్చారు. అప్పుడు ప్రధానంగా రాజకీయంలో ఉన్న అతి కీలకమైన సమస్య ఏంటంటే, ఏ దేశంలో అయినా సరే మనలాంటి దేశాల్లో మరింత ఎక్కువ పేదరికం వల్ల, ప్రభుత్వాల అవ్యవస్థ వల్ల తాత్కాలికంగా ప్రజల్ని తృప్తిపరచడము ఓట్ల కోసం అని చెప్పని, దీర్ఘకాలంగా బిడ్డల భవిష్యత్తుని బాగు చేయటం. ఒక కుటుంబంలో కావచ్చు, ఒక దేశంలో కావచ్చు. ఇప్పుడు కూడా ఈ రెండు క్లాష్ ఉంటుంది. కుటుంబం ఉంది, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. ఇప్పుడు మీరున్నారు, మీ కుటుంబ సంగతి నాకు తెలియదు. ఇప్పుడు పిల్లలు ఉంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళటం, రోజు మనకి తల్లిదండ్రులకి పిల్లల ఘర్షణ. తల్లిదండ్రులు మాకు క్రమశిక్షణతో ఉండన్న, టైంకి పడుకో, టైంకి లే, కొంచెం వ్యాయామం చేయి, వీడియో గేమ్స్ దగ్గర కూర్చోబకు పొద్దున్నే సాయంత్రం దాకా, ఇది కాస్త హోంవర్క్ చేయి, నేర్చుకో చెప్తాను. వాళ్ళకేమో ఓపులాట ఉంటుంది. ఇప్పుడు మంచి ఫుడ్ కాదు, ఏదో రిచ్ ఫుడ్ తినాలి, లేకపోతే రాత్రి సరదాగా ఉంటే అదే 11 దాకా మేలుకుని ఉండాలి ఫ్రెండ్స్తో. మీరు వాట్సాప్లో కానీ మరో దానిలో కానీ లేకపోతే కంప్యూటర్లో కానీ బతకాన్ని చేస్తున్నారు. మంచి సరదాగా వీడియో చూడాలి. హ్యూమన్ మనందరం చేసాం. అప్పుడు వీడియోలు అలాంటివి లేవు, వేరే పనులు చేసాము. తల్లిదండ్రులు అలా కాదని చెప్తారు. అంటే బిడ్డ కోపం వచ్చినప్పుడు తలుపు ఢమాలు, ఐ హేట్ యూ డాడీ అని చెప్పి ఢమాలు తలుపు మూసేసి అయిపోతుంది. మనందరం తలగండి తడుస్తుంది. కళ్ళనీళ్లతో పిల్లల్ని పెంచేవాళ్ళు ప్రతి తల్లిదండ్రులకు కూడా మరి పిల్లల భవిష్యత్తును కాపాడాలి. పిల్లల మాట వింటం లేదు, వాళ్ళకి ఏదో తాత్కాలికంగా దాన్ని పడిపోతున్నారు. రోజు మనకి మల్లగలాలు పడతాం. మనకి జన్యు సంపద ఉంది కాబట్టి, మన పిల్లలన్న మమకారం మనకుంది, మనమే ఆధారపడ్డారని మన ప్రేమిస్తున్నారు కాబట్టి, మన వాళ్ళ మంచి కోసం నాకు తెలుసు కాబట్టి, కుటుంబంలో స్వల్పకాలిక ఆనందము దీర్ఘకాలిక ప్రయోజనం మధ్య సమన్వయం చాలా కంటాలబడి చేస్తున్నాం. దేశంలో చేసేవాడు ఎవడు? ఎన్నికల్లో నెగ్గినవాడు ఓటు కావాలి. ఓటు కావాలంటే తాత్కాలికంగా తృప్తిపరచాలి. మనలాంటి దేశాల్లో ఏమవుతుంది, ప్రజలకి ఏమి సరిగ్గా అందాలో అవి అందించకపోయేసరికి అందిస్తారన్న నమ్మకం లేదు. నమ్మకంలో ఎన్ని నాకు తెలియదు, ఏదో చెప్తున్నావు, నాకు ఇదిగో నెలకి ఎంత డబ్బు కావాలా, ఇది ఫ్రీగా కావాలా, ఆర్టీసీ ఫ్రీ కావాలా, మంచినీటి ఫ్రీ కావాలా, కరెంటు ఫ్రీ కావాలా, నెలలో అయిన డబ్బులు పడాలా, మరొకటి కావాలా, ఎందుకు దానికి బోల్తా పడినాడు ఎవరు ఉంటారు? ఆ నేపథ్యంలో నో అనలేకపోతున్నారు. దాన్ని ఎలా సమన్వయం చేయాలి? అధికార యంత్రాంగం ఏమైంది? ప్రపంచమంతా కొంత ఈ సమస్యను, మన దేశంలో మరింత తీవ్రమైన సమస్య ఉంది. ఓకే. బ్రిటన్లో ఒక గొప్ప టీవీ సీరియల్, చాలా హ్యూమరస్ సీరియల్ కానీ చాలా వాస్తవమైన సీరియల్ కూడా, ఎస్ మినిస్టర్ అని చెప్పి ఒకటి వచ్చింది. ముందు పుస్తకం వచ్చింది, తర్వాత సీరియల్ వచ్చింది, ఎస్ మినిస్టర్, తర్వాత ఎస్ ప్రైమ్ మినిస్టర్. ఓకే. మీరు చెప్పింది క్లాషే. ఓకే. రాజకీయంలో ఉన్నవాడేమో ఎన్నికయ్యాను, మార్పు కోసం అని చెప్పిన హామీ ఇచ్చి వచ్చాను, మార్పు సాధించాలని పాపం తప్పన ఉంటుంది, ఏ పార్టీ అయినా కూడా. అధికారేమో చచ్చిన మార్పు రాకూడదని చెప్పి అడ్డుకునేవాడు. ఈ ఇద్దరికి మధ్య నిరంతరం ఏ రకమైన హ్యూమర్ దానిలో జోడించారనమాట. ఒక సైంధవుడిలాగా అడ్డుపడుతున్నాడు అక్కడ. ఈయనేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు, దీన్ని ఎలా ఛేదించాలో ఈ వలయాన్ని అని చెప్పని. అది ప్రపంచం అంతా ఉంది. కానీ మన దేశంలో అంతకంటే మరింత తీవ్రమైన సమస్య ఉంది. ఏమిటిది? ఒక ప్రభుత్వోద్యోగి ఈ దేశంలో ప్రజలతో పోలిస్తే 190 మంది కంటే చాలా పెద్దవాడిని. ఉన్నతాధికారి సంగతి మాట్లాడతాను నేను. మామూలు గుమస్తా కూడా, మామూలు ఉద్యోగి కూడా ఈ దేశ ప్రజల్లో 190 మంది కంటే ప్రభుత్వోద్యోగి, ఆర్థికంగా భద్రత ఉన్నవాడు, ఉద్యోగపరంగా జీవిత భద్రత ఉన్నవాడు. ప్రపంచంలో ఎక్కడ ఇంత జీవితకాలం భద్రత ఉద్యోగాల్లో లేదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మన దేశంలో ఉన్నట్టుగా. పలుకుబడి ఉన్నవాడు, అధికారంలో ఉన్నవాడికి డైరెక్ట్గా యాక్సెస్ ఉన్నది, అధికార యంత్రాంగంలో భాగస్వామి కాబట్టి ఏ సామాన్యులైతే పన్నులు కట్టి వాడిని పోషిస్తున్నాడో సామాన్యుల వాళ్ళ ముందు దేహీని యాచించే పరిస్థితి వచ్చింది. అందులో ఈ సోషలిజం వగైరా కారణంగా, లైసెన్స్ పర్మిట్ రాజ్యం కారణంగా. సో ఎసిమెట్రీ ఆఫ్ పవర్. ప్రభుత్వోద్యోగి ప్రజలకు జవాబుదారీ కాదు. ఇది మీ బ్రిటన్ అమెరికాలో పోతే జనం తంతారు, ఉద్యోగి పిచ్చేషలు ఇస్తే. మన దేశంలో మామూలుగా మాట్లాడే భాష ఎన్నో సందర్భాలు మీరు కూడా ఉంటారు. ఒక ఉద్యోగికి సామాన్య పౌరుడికి చర్చరితే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ప్రపంచంలో మరెక్కడ ఈ భాష ఉండదు. మరే ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రభుత్వోద్యోగి, ఉన్నతాధికారి సైతం ఈ భాష వాడరు. పౌరుడితో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంత అహంకారం ప్రభుత్వోద్యోగి చూపెడితే ఆ దేశంలో వాడి సంక్లిష్టం మాంజాలి, మరుక్షణంలో
వాడు పదవి పోతుంది. ఈ దేశంలో అది మాట్లాడిన వాడు లేడు. అవును. సో వాడిని ఉన్నతంగా పెట్టాం. ఏ ప్రజలు వాడిని పోషిస్తున్నారో, ఎవరు ప్రభువులుగా ఉండాలో వాడిని కిందగా పెట్టాం. రెండోది ఏమైంది, పాలిటీషియన్తో పోలిస్తే మన ఉద్యోగులు కాస్త కూర్చో యూనివర్సిటీ చదువు ఏదో ఒకటి ఉన్నాడు, చొక్కాలో వేసుకునేవాడు. మన మధ్యతరగతి వర్గాలు, కాస్త గొంతున్న వర్గాలు, ఈ వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఉద్యోగులు, అధికారులు. కాబట్టి మనందరికీ ఒగ్గు ఎవరి పట్ల, అధికారి పాపం మంచోడు, అధికారి మనలో ఉంటాడు, పాలిటీషియన్ చెడ్డోడు. ఓకే, వాడంత కష్టపడుతున్నా సైకలాజికల్లీ ఆ జనం కష్టాలు, జనం బాధలు, ఎవరో ఇంత అవ్యవస్థ ఉన్న దేశంలో, చదువులేని దేశంలో, పేదరికం ఉన్న దేశంలో వాడు ఎలాంటి వాడైనా సరే రాజకీయంలో అందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. వాడు బాధలకి కంట్యూట్ అవుతున్నాడు. కానీ వాడికి అది మన ఆటల్లా. ఇది బాగుంది, ఎందుకంటే మన పిల్లలు ఆ ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాం. మన ఆస్పిరేషన్ అది. దీనివల్ల మనకేమైందంటే పాలిటీషియన్కి నో చెప్పటం అనేది గొప్ప చాతుర్యంగాను, గొప్ప విలువైన విషయంగాను, గొప్ప ధైర్య సాహసోపేతమైన విషయంగాను చర్చ వచ్చింది. నిజమైన పరిపాలన ఏమిటంటే ఇదే రాజకీయంలో ఉన్నవాడు ఏ పార్టీ అయినా సరే 100% కనీసం ప్రజలకు మంచి చేయాలని కోరే చాలా ఉంటాయి. వాడి లంచాలు, వాడి ఆస్తి పక్షపాతం వేరే ఉంది, అది భయంకరమైంది, అది పక్కన పెట్టేద్దాం. అన్నాం. రెండో మార్గం చూద్దాం ఒకసారి. దానికి వెంటనే సమర్థంగా మీరు స్పందించి పని చేయగలిగారు అనుకోండి, మీరున్నంత మేరకు మ్యాక్సిమైజ్ చేశారనుకోండి మీ అవుట్పుట్ని, అప్పుడు వాడు మిమ్మల్ని గౌరవిస్తాడు. నో అన్నప్పుడు కూడా ఆ నోని స్వీకరిస్తాడు. ప్రతిదానికి నో అనే చెప్తే చేయాల్సిన పని చేయకుండా రోడ్డు కావాలండి, జనం కష్టాలు ఉన్నారు, నో అండి సాధ్యం కాదండి, టైం డబ్బు ఏదో రకరకాల కారణాలు ఉంటాయి పని జరగడానికి. లేకపోతే ఇక ఈ ఊళ్ళో రేషన్ కార్డులు పేదలకు అందలేదండి, లేదండి సాధ్యం కాదండి, గవర్నమెంట్ ఏమండి ఈ పిల్లలు చదువు రావట్లేదు, ప్రతిదానికి నో అని చెప్పామనుకోండి, మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు? అదే ఎందుకు గౌరవించాలి? కరెక్ట్. కాబట్టి ప్రపంచమంతా కూడా బ్యూరోక్రసీ ఇప్పుడు కూడా స్టేటస్ కోయిస్ట్. కానీ మన దేశంలో స్టేటస్ కోయిజం చాలదు. ఈ దేశంలో నిజమైన సమస్య ఉత్పన్నం అవుతుంది. నేను చాలా నిండు మనసుతో చెప్తున్నాను, కోపంతో కాదు, ప్రభుత్వ యంత్రాంగం నుంచి, రాజకీయం నుంచి కాదు. 2,50,00,000 మంది ప్రభుత్వ యంత్రాంగం ఉన్నారు జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో. వీళ్ళలో చాలామంది అద్భుతమైన వాళ్ళు, నిజాయితీ పట్టు ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ తక్కువ శాతం ఉన్నారు. ఒక యంత్రాంగంగా ప్రజలకు కానీ, సంపద సృష్టించే వాళ్ళకి కానీ, ఉత్పత్తి చేసే వాళ్ళకి కానీ, ఎంటర్ప్రెన్యూర్స్కి కానీ ఒక యంత్రాంగంగా గుదిబండి అయిపోయినారు. కొన్ని వేల చట్టాలు, ఆ చట్టాల కింద కొన్ని లక్షల నిబంధనలు. ప్రపంచంలో మరే దేశంలోనూ కూడా ఏ పని చేయాలన్నా ఒక అనుమతి కావాలనేది ఈ దేశంలోనే ఉంటుంది. ఈ దేశంలో ఉంటుంది. కరెక్ట్ సార్. సో కాగితం మీద స్వేచ్ఛ ఉన్నది, రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉన్నది. ఏ పని చేయడానికైనా మీకు ఎక్కడో అడ్డుపడడానికి లక్ష మార్గాలు ఉన్నాయి. మిమ్మల్ని ఏడిపించడానికి, మిమ్మల్ని చావుగొట్టడానికి. రెగ్యులేటరీ కొలెస్ట్రాల్ అంటారు కొందరు. కాబట్టి కొంచెం లోతుకి వెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.